రైతుల కష్టాలతో పాటు ఇతర రంగాల వారి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. 38వ రోజు పాదయాత్రలో షర్మిల లోన్ లో ట్రాక్టర్ కొన్న వారితో, సిమెంట్ ఇటుకలు తయారు చేసే వారితో మాట్లాడారు. ఇరవై 26వ కాలువ దగ్గర ట్రాక్టర్ యజమానితో మాట్లాడిన షర్మిల పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అప్పులు బాగా ఉన్నాయని ట్రాక్టర్ యజమాని షర్మిలకు చెప్పారు. అదంతా పోయింది 3,000 అంటాను. 9 తెలంగాణ గుండేసింది డబ్బులు అవుతుందని అప్పులున్నాయి కానీ నాకు వచ్చే కట్టుకుంటా ఉన్నాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే సిమెంట్ ఇటుకలు తయారు చేసేవారు కనిపించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ధైర్యం చెప్తూ ముందుకు కదులుతున్నారు షర్మిల.